ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయి రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. కాసేపట్లో కాంగ్రెస్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలవనున్నారు. ఇవాళ ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో ప్రధానంగా పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ను ఆహ్వానించే తేదీతో పాటు సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణకు సోనియాను ఆహ్వానించే తేదీపై డిస్కస్ చేసినట్టు సమాచారం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయి రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. కాసేపట్లో కాంగ్రెస్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలవనున్నారు. ఇవాళ ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో ప్రధానంగా పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ను ఆహ్వానించే తేదీతో పాటు సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణకు సోనియాను ఆహ్వానించే తేదీపై డిస్కస్ చేసినట్టు సమాచారం. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్వర్క్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు సీఎం. టీ ఫైబర్ లక్ష్యం ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడంని తెలిపారు. టీ ఫైబర్ యొక్క ప్రధాన ఉద్దేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమేనని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యమని తెలిపారు సీఎం. టీ ఫైబర్ అమలుకు గాను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.